నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా, ఎక్కువ సమయం ఇస్తా, ప్రపంచంలో ఉండే ఆర్గనైజేషన్లు తీసుకొస్తా, అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇంటిగ్రేట్ చేస్తా. మీకు డబ్బుల కొరత ఉండదు, మీరు తయారు చేసే వస్తువులను అమ్మించే బాధ్యత కూడా తీసుకుంటాం. కానీ మీలో మాత్రం ఒక పట్టుదల రావాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా పెట్టాలి, మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, మీ గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. అదే సమయంలో మళ్ళీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా పడకూడదు. మీరు ఒక క్యాటలిస్ట్గా పనిచేయాలి. మీ ఇంట్లో భార్యాభర్త కూతురు గోడలు కొట్టుకుంటే మీరే సర్దాలి. ఇప్పుడు అది పోయింది. ఒకప్పుడు ఉండేది, పెద్దలు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా లేకుండా చిన్న చిన్న వాటికి నిన్న నేను చూస్తే చాలా బాధపడ్డాను. ఆ విషయం కూడా చెప్పాలి మీకు. మంగళగిరిలో భార్యాభర్త టీవీ చూస్తున్నారు, సౌండ్ ఎక్కువ ఉంది. భర్త అన్నాడు సౌండ్ తగ్గించమన్నాడు. భార్య ఇరిటేట్ అయిపోయింది, భర్తను చంపేసింది. అంటే ఎంత ఇంపేషన్స్ వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. అంటే దీనికి కారణం ఏంటి? ఇండ్లలో చర్చలే లేవు. మీరు సెల్ ఫోన్తో బిజీ, పిల్లలు సెల్ ఫోన్తో బిజీ, భర్తలు సెల్ ఫోన్తో బిజీ. ఇంట్లో ఉండి సెల్ ఫోన్లో మెసేజ్ పెడతారు. దానికంటే దౌర్భాగ్యం ఏం కావాలి నాకు అర్థం కాదు. సెల్ ఫోన్ వాడుకోవాలి, మంచికి వాడుకోవాలి. సెల్ ఫోన్ అనేది వ్యసనం కాకూడదు. వ్యసనం అయితే సమస్యలు వస్తాయి. మీరు గట్టిగా మాట్లాడతారు అవతల వాళ్ళ మీద, వాళ్ళకి ఇరిటేషన్ వస్తుందా లేదా, ఆవేశం వస్తుందా లేదా? మీరు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, చూసి చూసి మీ మైండ్ అంతా కూడా ఏదంటే చూస్తారు. ఓసారి పనికిరాని అన్నీ కూడా చూస్తారు, క్రైమ్ చూస్తారు, డెకాయిటీ చూస్తారు. అది చూసినప్పుడు మీ మనసు కూడా అటు ఇటు కలుషితం అయిపోతుంది. దానివల్ల మీ మనోభావాలు దెబ్బతింటాయి. దాని ఎఫెక్ట్ పిల్లలపైన, మీ కుటుంబ సభ్యులపైన చూపించే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే భవిష్యత్తు అన్నీ మాట్లాడాలనుకుంటున్నా. నేనేదో దాచిపెడితే మీరు అనుకుంటారు సీఎం గారు మనకంతా డబ్బులే ఇస్తాడుగా, డబ్బులే అడగదామని. డబ్బులు ఒక పార్టే. మనం సంపాదించేదంతా నేను కష్టపడేది ప్రభుత్వంలో మీకోసరం కాకపోతే ఎవరి కోసరం అని అడుగుతున్నా. సంపద సృష్టించేది మీకోసరం, ఆదాయాన్ని పెంచేది మీకోసరం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది మీకోసరం. ఇవి ఇంకా బాగా చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. నేను కష్టపడినప్పుడు మీరు కష్టపడితే